మీరు ప్రాపర్టీ కొంటున్నారా? మరి టైటిల్స్ ట్యాప్లో చెక్ చేశారా? చెక్ చేసే కొనండి. హలో ఆల్, వెల్కమ్ టు RTV. నేను మీ కౌసల్య. ఈ మధ్య కాలంలో ఫుడ్ హ్యాబిట్స్ అనేవి చాలా మారిపోయాయి. మేబీ వర్క్ టెన్షన్ వల్లనో లేదంటే వర్క్ ఉండడం వల్లనో ఫుడ్ స్కిప్ చేస్తూ ఉంటారు. బయట నుండి ఆర్డర్ చేసుకోవడము, లేక అంటే డిసిప్లిన్ అనేది లేకుండా పోయింది. సో బేసిక్గా ఈరోజు మనం ఫుడ్ డిసిప్లిన్ గురించి తెలుసుకుందాం. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, బేసిక్గా మనం ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్కి హ్యాబిట్యుయేట్ అవ్వాలి అనేది మనం తెలుసుకుందాం. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజీవ్ రెడ్డి గారు. ఆయన ప్రముఖ సర్జన్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. సో ఆయనతో మాట్లాడదాం. హలో సార్, హౌ ఆర్ యూ? హలో అండి. సార్, మామూలుగా ఇప్పుడు చూస్తూనే ఉన్నాం ఫుడ్ హ్యాబిట్స్ అనేవి చాలా డేంజరస్గా ఉన్నాయి. సో బేసిక్గా ఫుడ్ డిసిప్లిన్ అనేది అంటే ఏంటి, అది ఎలా ఉండాలి? సో ఫుడ్ డిసిప్లిన్ అనేది ఈ కాలం లైఫ్ స్టైల్లో ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ డెవలపింగ్ ఫ్యూచర్ హెల్దీ లైఫ్. అంటే వాట్ ఐ టెల్ ఎవ్రీ వన్ ఈజ్ ఫుడ్ డిసిప్లిన్ అంటే హౌ మచ్ యు ఆర్ ఈటింగ్, వాట్ యు ఆర్ ఈటింగ్, వెన్ యు ఆర్ ఈటింగ్ డిఫైన్స్ యువర్ ఫ్యూచర్ హెల్దీ లైఫ్ ఈజ్ వాట్ ఐ సే. సో ఫుడ్ డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్ బికాజ్ మనం ఎంత తింటున్నాము, ఏ టైంలో తింటున్నాము, ఏం తింటున్నాము అనే దాని మీదకి వెళ్ళి మన గట్ లైఫ్ స్టైల్ కానీ మన గట్ లైఫ్ కానీ ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ డిఫైనింగ్ అవర్ డే టు డే హ్యాబిట్స్ అనమాట. సో మన గట్ లైఫ్ని బట్టి, మన మొటిలిటీని బట్టి, మన డైలీ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో అవి ఆ లైఫ్ స్టైల్ని బట్టి చేంజ్ అవుతుంటాయి. సో దానివల్ల ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ డీలింగ్ యువర్ మెంటల్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ స్ట్రెస్ అనమాట. సో ఈ ఫుడ్ డిసిప్లిన్ అనేది ఈ మోడర్న్ లైఫ్ స్టైల్లో ఎంత ఇంపార్టెన్స్ అంటారు? ఫుడ్ డిసిప్లిన్ అనేది ఈ కాలం మోడర్న్ లైఫ్ స్టైల్లో ఐ థింక్ ఇట్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండ్ అసలు నెగ్లెక్ట్ చేయవలసిన విషయం కానే కాదు. ఎందుకంటే ఈ కాలంలో ద లైఫ్ స్టైల్ ఆఫ్ జనరల్ పబ్లిక్ విన్ యూ సీ ద రేషియో ఈజ్ మోస్ట్లీ ఎ సెడెంటరీ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్. అంటే చాలా తక్కువ మంది ఫిజికల్ యాక్టివిటీ చేసే దాంట్లో ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ జస్ట్ ఏమంటారు సాఫ్ట్వేర్ లైఫ్ స్టైల్ ఆర్ సింగిల్ పొజిషన్. సో సేమ్ పొజిషన్ కూర్చొని కంప్యూటర్లో వర్క్ చేయడము, ఇది చాలా అలవాటు అయిపోయిన లైఫ్ స్టైల్ పీపుల్. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఈట్, దే సిట్ డౌన్ ఫర్ ఎ వైల్ కంటిన్యూస్గా, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ లేదు. సో దెర్ ఈస్ నో బర్న్అవుట్ ఆఫ్ యువర్ ఫుడ్ దట్ యూ హ్యావ్ టేకెన్. దే ఆర్ ఓన్లీ టేకింగ్ ద స్ట్రెస్. దానికి మించి దే ఆర్ నాట్ గివింగ్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ, బర్న్అవుట్ చేయడం లేదు. దే ఆర్ జస్ట్ లోడింగ్ దేర్ ఫుడ్ ఇన్ టు ద బాడీ. సో ఫిజికల్ యాక్టివిటీ లేకపోయేసరికి వాళ్ళు తీసుకున్న ఫుడ్ అంతా బాడీలో ఒక దగ్గర ఇట్స్ బిల్డింగ్ అప్. సో అంటిల్ అండ్ అన్లెస్ యూ డోంట్ బర్న్ అవుట్, మీరు తీసుకున్న ఫుడ్కి ఏదో ఒక దగ్గర అది సెటిల్ కావాలి. సో దానివల్ల మీకు ఒబేసిటీ రావడము, సో దానివల్ల కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ రావడము, సో దానివల్ల డైజెషన్ అబ్నార్మాలిటీస్ రావడము, అండ్ దానివల్ల మీకు గట్ మోటిలిటీస్ కానీ మీ డే టు డే యాక్టివిటీస్లో రావడం కానీ, ఇవన్నీ కాంప్లికేషన్స్ అనేవి దానివల్ల డెవలప్ అవుతున్నాయి. సో ఇలా ఇంప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి? సో ఇంప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ వచ్చేసరికి ఏముంటాయి అంటే, సో మీరు ఈ కాలం లైఫ్ స్టైల్ వచ్చేసరికి పీపుల్ కొంతమందికి మార్నింగ్ షిఫ్ట్స్ అంటూ ఉంటాయి, కొంతమందికి ఆఫ్టర్నూన్ షిఫ్ట్స్ అంటూ ఉంటాయి. సమ్ పీపుల్ స్టార్ట్ దేర్ బ్రేక్ఫాస్ట్ సమ్వేర్ అరౌండ్ 9:30కి బ్రేక్ఫాస్ట్ అంటారు. అండ్ లంచ్ వచ్చే 9:30, 10:30, 11కి బ్రేక్ఫాస్ట్ అంటారు. లంచ్ వచ్చేసరికి 2:30, 3 o'clock అంటారు. అండ్ డిన్నర్ వచ్చేసరికి సమ్వేర్ అరౌండ్ 7:30 నుంచి స్టార్ట్ చేసుకొని 11 o'clock వరకు ఎప్పుడైనా చేస్తారు వాళ్ళు. సో వాట్ హ్యాపెన్స్ హియర్ ఈజ్ యు ఆర్ నాట్ గివింగ్ యువర్ బాడీ టు గివ్, యు నాట్ గివింగ్ ఇనఫ్ టైమ్ ఫర్ యువర్ బాడీ టు గివ్. మీరు తిన్న ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి దానికి ఇనఫ్ టైం కావాలి. బికాజ్ ఎనీ ఫుడ్ యూ టేక్ ద ట్రాన్సిట్ టైమ్ ఈజ్ రఫ్లీ 5.5 to 6 hours. బికాజ్ మీరు తిన్న దగ్గర నుంచి అది చర్న్ అయ్యి మీ బాడీ నుంచి వచ్చి దూరం పోవడానికి, ఎక్స్క్రీట్ కావడానికి ఇట్ టేక్స్ అట్లీస్ట్, మీ స్టమక్ ఎంప్టీయింగ్ టేక్స్ అట్లీస్ట్ 5.5, 4 to 6 hours, దన్ బేర్ మినిమమ్ టైం. యూ హ్యావ్ టు గివ్ దట్ మచ్ టైమ్ ఫర్ ద స్టమక్ టు డూ విత్ దట్. మీరు యు ఆర్ టేకింగ్ 3 hours, మీరు తిన్నారు, విత్ ఇన్ అ గ్యాప్ ఆఫ్ 3 hours యు ఆర్ అగైన్ లోడింగ్ ఇట్. సో దానివల్ల ఏమవుతుంది అంటే మీ ఏదైతే ఒక రిథమ్ ఉందో, బాడీ రిథమ్ ఆఫ్ డైజెషన్ ఏదైతే ఉందో కంప్లీట్గా డిస్టార్ట్ అవుతుంది. బికాజ్ మీరు ఎంత తింటున్నారు అనే దాని మీదకి వెళ్ళి మీ బాడీ ఒక సైకిల్ ఆఫ్ ప్యాటర్న్ ఆఫ్ డైజెషన్ని తయారు చేసుకుంటుంది. సో వెన్ యు ఆర్ కంటిన్యూస్లీ డంపింగ్ ఆన్ ఇట్, సో ఆ ప్యాటర్న్ ఏమవుతుంది అంటే హాఫ్ ఆఫ్ ద టైమ్ ద ఫుడ్ అనేది డైజెస్ట్ కావడం లేదు.
సో మీకు ఏదైతే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు డైజెస్ట్ కావడం లేదు. సో యాజ్ ఇన్ అలానే ఎక్స్క్రీట్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే జనరల్గా స్టూల్ హ్యాబిట్స్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. అండ్ దాంతోపాటు యూ గెట్ సివియర్ అసిడిటీ ప్రాబ్లమ్స్. అండ్ దాంతోపాటు ఒబేసిటీ ఈజ్ ఆల్వేస్ దేర్. కొలెస్ట్రాల్ పెరుగుతుంది. సో దీస్ ఆర్ ఆల్ యాడ్ అప్ టు యువర్ ఫుడ్ హ్యాబిట్స్. అంటే మీరు ఎంత తింటున్నారు, ఏ టైంకి తింటున్నారు, ఎవ్రీథింగ్ యాడ్స్ అప్ టు దాట్. సో దట్ ఈస్ ద ప్రైమరీ థింగ్. అండ్ దీనివల్ల కాంప్లికేషన్స్ అనేవి వన్స్ యు ఆర్ గెయినింగ్ వెయిట్, కొలెస్ట్రాల్ యాడప్ అయినప్పుడు కార్డియాక్ కాంప్లికేషన్స్ వస్తాయి, హైపర్టెన్సివ్ కాంప్లికేషన్స్ వస్తాయి. సో ఎవ్రీథింగ్ యాడ్స్ అప్ టు దేర్. అండ్ లివర్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో వెన్ దెర్ ఈజ్ ఎక్సెసివ్ ఫ్యాట్ డిపోజిషన్ లివర్లో, దెన్ ఫ్యాటీ లివర్ స్టార్ట్ అవుతుంది. సో ఫ్యాటీ లివర్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ దాంట్లో 4 స్టేజెస్ ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉంటుంది. సో ఇట్స్ అగైన్ ఎవ్రీథింగ్ యాడ్స్ అప్ టు దాట్ ఈజ్ యువర్ ఫుడ్ హ్యాబిట్. సో ఇలా ఫుడ్ హ్యాబిట్స్ ఇలా ఉండడం వల్ల ఈ ఎఫెక్ట్స్కి మనకి ఎలా తెలుస్తాయి? ఈ ఎఫెక్ట్ మన బాడీ మీద చూపిస్తుందని ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా? అంటే జనరల్గా సిమ్టమ్స్ అనేవి మీ యూ నో వెల్ అబౌట్ యువర్ బాడీ. అంటే మీరు ఎంత తింటున్నారు, ఏం తింటున్నాము, నా బాడీకి ఎలా వస్తుంది అనేది మీకే బాగా తెలుస్తుంది. యాజ్ ఎ డాక్టర్ నేను పక్కన ఉన్న దానికంటే మీకే ఎక్కువ తెలుస్తుంది. ఎందుకంటే మీ లైఫ్ స్టైల్, మీరు హెవీగా తింటారు, నో ఫిజికల్ యాక్టివిటీ, దెన్ యూ ఎండ్ అప్ ఇన్ ఇప్పుడు జనరల్గా వాట్ ఈస్ ద సేయింగ్ ఈజ్ ఈట్ లైక్ ఎ కింగ్. ద బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు రాజులాగా చేయాలి. దెన్ హ్యావ్ ఎ లంచ్ లైక్ ఎ ప్రిన్స్. డిన్నర్ మాత్రం ఒక బెగ్గర్ లాగా చేయాలి. అంటే దొరికిన కొంచెం తినేసి సైలెంట్గా ఉండాలి. బట్ వాట్ హ్యాపెన్స్ ఇన్ టుడే లైఫ్ స్టైల్ ఈజ్ ఎవ్రీథింగ్ దే ఆర్ ఈటింగ్ లైక్ ఎ కింగ్. సో వెన్ యూ ఆర్ గోయింగ్ టు బెడ్, మీరు ఎప్పుడైతే బెడ్కి వెళ్తున్నారో ద ఫుడ్ క్వాంటిటీ హ్యాస్ టు బీ వెరీ లో. బికాస్ ఆఫ్టర్ ఫుడ్ దెర్ ఈస్ నో ఫిజికల్ యాక్టివిటీ, యూ ఆర్ జస్ట్ గోయింగ్ టు బెడ్ అండ్ స్లీప్. సో మీకు అక్కడ ఏమవుతుంది అంటే డైజెస్ట్ అయిన ఫుడ్ అబ్జార్ప్షన్ అనేది ఫాస్ట్గా ఉంటుంది అండ్ మోర్ టైం ఉంటుంది. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది మనం తినేది డిన్నర్లో ఫ్యాటీ ఫుడ్ ఎక్కువ తింటాము. పీపుల్ టేక్ లాట్స్ ఆఫ్ షుగర్స్ ఇన్ టు ఫుడ్. సో దానివల్ల ఏమవుతుంది అంటే మీ ఈవినింగ్ మీల్లో ఇవన్నీ ఇంక్లూడ్ అయిపోయేసరికి దట్ ఈస్ మోర్ అబ్జార్బ్డ్ ఇన్ టు యువర్ బాడీ. సో అబ్జార్బ్ అయిన ఫ్యాట్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి? ఒబేసిటీ, ఫ్యాటీ టిష్యూ లాగా స్టోర్ అవుతాయి. సో దాట్ అగైన్ హ్యాస్ అన్ ఎఫెక్ట్ ఆన్ దిస్. దానివల్ల మీకు గట్ మోటిలిటీ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్ రావడము, మార్నింగ్ కాన్స్టిపేషన్ ఉంటుంది, అండ్ అసిడిటీస్ రావడము. అండ్ దీస్ ఆర్ ఆల్ థింగ్స్ ఎర్లీ సైన్స్ ఆఫ్ గట్ రిలేటెడ్ ఇష్యూస్. ఆర్ దీనివల్ల వచ్చిందంటే అసిడిటీ ప్రాబ్లము, డిస్పెప్సియా, ఛాతిలో మంట ఉండడము, కాన్స్టిపేషన్, మోషన్ ఫ్రీగా కాదు. సో వాళ్ళకి సైకలాజికల్గా లోపల ఒక ఫీలింగ్ ఉంటుంది, నాకు మోషన్ క్లియర్ కాలేదు. సో వర్క్లో కూడా వాళ్ళు అంత కాన్సన్ట్రేట్ చేయలేరు. వర్క్లో స్ట్రెస్ ఉంటుంది, ఇదొక స్ట్రెస్ ఉంటుంది, ఎవ్రీథింగ్ యాడ్స్ అప్. సో దాంతో ఏమంటారు, ఎర్లీ ఏజ్లోనే దే గెట్ ఇన్ టు హైపర్ టెన్షన్ అంటారు, ఆర్ వాళ్ళ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ అవుతాయి. దెన్ దే గో ఆన్ టు స్టాటిన్స్ అంటారు. డాక్టర్ దగ్గర పోతే స్టాటిన్స్ వాడండి అంటారు. I have seen people at the age of 30 taking hypertensive medication and statins and antihypertensive. 30 yearsకి ఇంత తీసుకుంటే 60 yearsకి ఏముంటుంది అక్కడ వాడడానికి? వాట్ ఐ సే. ఓకే. సో మెయిన్గా మన ఫుడ్లో ఎలాంటి ఫుడ్స్ని ఇంక్లూడ్ చేయాలి, ఎలాంటి ఫుడ్స్ని డిలీట్ చేయాలి? అంటే మెయిన్గా మన ఫుడ్స్లో ఈ కాలంలో మోస్ట్ ఆఫ్ అవర్ ఫుడ్ ఈజ్ ప్రాసెస్డ్ ఫుడ్. most of it is processed or canned food వస్తుంది. And there are certain food which increase the gut motility and increase the gut life. There are foods which decrease the gut motility and gut life. సో దాంట్లో నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. అసలు ఈ కాలంలో ఐ డోంట్ థింక్ హౌ మెనీ పీపుల్ ఆర్ ఈవెన్ ఈటింగ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. సో వాటిని ఫుడ్ హ్యాబిట్స్లో ఎక్కువ తీసుకోవాలి. అండ్ మీట్ తీసుకోవచ్చు, బట్ ప్రిఫరబుల్లీ రెడ్ మీట్ అనేది కొంత అవాయిడ్ చేయమంటాము, బికాజ్ రెడ్ మీట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యువర్ గట్. సో మీట్ తీసుకోవచ్చు అండ్ ఈట్ మోర్ ఆఫ్ ప్రోటీన్ ఫుడ్. అండ్ కార్బోహైడ్రేట్స్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా చూ చేసి తినాలి. పీపుల్ అంత చూ చేసే టైం లేదు, వాళ్ళు డైరెక్ట్ తినేస్తారు, మింగేస్తారు. So until and unless you don't chew, your stomach doesn't have that capacity of grinding the food. You have to grind at least 70% to 80% of your food in your mouth. Then the rest of the food of digestion, stomach handles it. Manola cheyadam ledu. So everything, it's like you're like just dumping your food into your mouth, and the mouth is dumping it into your stomach.
So you're leaving everything onto your stomach and you keep on dumping. So everything adds up, right? So దానివల్ల ఏమయ్యేసరికి ఏమంటారు ఒక రిధమ్ అనేది స్టమక్ వెళ్ళి చేంజ్ అయిపోతుంది. దానికి అర్థం అవుతలేదు, దానికి ఏ టైంలో ఏం తింటున్నాడు అనేది దానికి కూడా అలవాటు అవుతలేదు. సో దానివల్ల ఈ కాంప్లికేషన్స్ అనేవి వస్తున్నాయి. సో మోస్ట్ ఆఫ్ ఫైబర్ డైట్, నట్స్, ఎనీథింగ్ ఇన్ ఎ లిమిట్ ఈస్ గుడ్. నెవర్ అబ్యూజ్ your food or never over abuse your body is what I say. ఇప్పుడు మీరు డ్రగ్స్ అబ్యూజ్, ఓవర్ అబ్యూజ్ అంటున్నారు, ఫుడ్ ఈజ్ ఆల్సో అబ్యూస్. తింటూనే ఉంటారు, యూఆర్ పుట్టింగ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ మౌత్. ఎంత తిన్నా సాటిస్ఫాక్షన్ రాదు అంటే ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ యాడ్స్ అప్ టు సంథింగ్. విత్ నో ఫిజికల్ యాక్టివిటీ ఇట్ యాడ్స్ అప్ టు సంథింగ్. సమ్వేర్ ఎక్కడో ఒక దగ్గర ఎఫెక్ట్ చూపిస్తుంది మీకు. అది చూపించినప్పుడు తీసుకునే స్టేట్లో మనం ఉంటామా? సో ఇంత ఫుడ్ తిన్న తర్వాత కూడా ఎక్సర్సైజ్ చేయకుండా ఉంటారు. మన లైఫ్ స్టైల్లో ఎక్సర్సైజ్, వాకింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అవుతుందంటారు? అంటే కొంతమందికి ఎట్లుంటుంది అంటే, కొంతమందికి జెనెటికల్గానే దే హ్యావ్ గుడ్ బేసల్ మెటబాలిక్ రేట్ అంటాం. అంటే వాళ్ళకి నార్మల్గానే వాళ్ళ బాడీ మెటబాలిజం అనేది బై బర్త్ జీన్స్లోనే ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి ఏమవుతుంది అంటే దే కీప్ ఆన్ ఈటింగ్, దే అపియర్ టు బి లీన్. వాళ్ళు ఎంత తిన్నా కానీ సన్నగానే ఉంటారు, బికాజ్ వాళ్ళ బేసల్ మెటబాలిక్ రేట్ ఎక్కువ. అంటే వాళ్ళు తిన్నది ఫాస్ట్గా డైజెస్ట్ అయిపోతుంది, ఆర్ ఫాస్ట్గా మెటబాలిజంలోకి వచ్చేస్తుంది, వచ్చిన ఎనర్జీ కూడా ఫాస్ట్గా యూజ్ అయిపోతుంది. కొంతమందికి ఎట్లుంటుంది అంటే వాళ్ళ బేసల్ మెటబాలిక్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు ఏం చేస్తారంటే నార్మల్గానే వాళ్ళ బేసల్ మెటబాలిక్ రేట్ తక్కువ. సో దానివల్ల దే కీప్ ఆన్ యాడింగ్ ఫుడ్, వాళ్ళకి తెలియదు అది. సో దే కీప్ ఆన్ యాడింగ్ ఫుడ్ టు దర్ బాడీ, యాడ్ చేస్తూనే ఉంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే సడన్ ఫ్లక్చుయేషన్స్ ఆఫ్ వెయిట్ చేంజెస్ అవి ఉంటాయి. సో వాళ్ళని చూసి వీళ్ళు ఇట్లా చేయాలి అనుకుంటారు. సో దానివల్ల కొంత ఇది ఉంటుంది. బట్ అది a good doctor can always suggest you, because what I feel is you know well what your body accepts you eating, or మీకే బాగా తెలుసు. ఒక డాక్టర్గా నాకంటే మీకే బాగా తెలుసు. మీరే చెప్తారు నాకు ఇది తింటే పడడం లేదు, నాకు ఇది తింటే అసిడిటీ వస్తుంది, నాకు ఇది తింటే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బికాజ్ యువర్ బాడీ ఈస్ టెల్లింగ్ యూ లైక్ ఐఎమ్ నాట్ good in taking these. So దాన్ని అవాయిడ్ చేయండి. So you have to keep everything, you have to keep noticing on what you are eating and how is it reacting. So దానివల్ల you will get to know, and కొంత పర్సెంటేజ్ డెఫినెట్గా డాక్టర్స్ విల్ హెల్ప్ యూ హౌ టు గో త్రూ దాట్, అండ్ మనం ఎట్లా డీల్ చేయొచ్చు అనే దాన్ని మేము చెప్తాము. సో బేసిక్ వాకింగ్ గురించి మాట్లాడితే పర్ డే ఎంత టైం వరకు, అంటే ఎంతసేపు వాకింగ్ చేయడం గుడ్ ఫర్ హెల్త్? సో ఫిజికల్ యాక్టివిటీ వచ్చేసరికి మనకి ఇప్పుడు ఏదైతే గట్ ఇది ఉందో, సో ఫిజికల్ యాక్టివిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే మన ఫుడ్ అనేది పైనుంచి కిందికి మూవ్ అవ్వాలి. సో ఒకటే కైండ్ ఆఫ్ స్టాగ్నెంట్ లైఫ్ స్టైల్ ఉండేసరికి ఏమవుతుంది అంటే ఏదైతే ఇంటెస్టైనల్ మొటిలిటీ ఉంటుందో అది కంపారిటివ్లీ తగ్గి ఉంటుంది. అందులో వీ టేక్ ప్రాసెస్డ్ ఫుడ్, కొంత ఏమంటారు మీట్ తింటాము, కొంత ఏమంటారు ఆల్ దిస్ మైదా ఇవన్నీ తింటాం కదా. ఇవేం చేస్తాయి అంటే ఇంటెస్టైనల్ మొటిలిటీ ఏదైతే ఉంటుందో అది తగ్గిస్తుంది. ఇట్ డిక్రీజెస్ ద ఇంటెస్టైనల్ మొటిలిటీ. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఏదైతే కాన్స్టిపేషన్ ఇష్యూస్ వస్తున్నాయి, టు అవాయిడ్ దట్ కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఫిజికల్ యాక్టివిటీ ఎందుకు చేస్తామంటే ఫిజికల్ యాక్టివిటీ హెల్ప్స్ యూ ఇన్ ఇంప్రూవింగ్ యువర్ గట్ మొటిలిటీ, బికాస్ వాట్ ఎవర్ యూ ఈట్ హ్యాస్ టు గో డౌన్. సో మీరు ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల ఏమవుతుంది అంటే యు ఆర్ ఇంప్రూవింగ్ దట్ గట్ మొటిలిటీ సో దట్ ద ఫుడ్ కంటెంట్స్ పాస్ డౌన్ ఈజీలీ. సో దానివల్ల ఏమవుతుంది అంటే మీకు ఈ కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతుంది. అండ్ మీరు ఒక డిసిప్లిన్ లైఫ్ స్టైల్లో డిసిప్లిన్ ఫుడ్ హ్యాబిట్స్లో వచ్చి ఫిజికల్ యాక్టివిటీ చేసేసరికి ఏమవుతుందంటే మీరు ఎంత క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తీసుకుంటున్నారో అంతే ఈక్వల్ అమౌంట్ ఆఫ్ క్యాలరీ బర్న్అవుట్ చేస్తున్నారు. సో దట్ గివ్స్ యూ అ వెరీ గుడ్ ఏమంటారు కార్డియాక్ లైఫ్ కానీ ఏమంటారు మజిల్ లైఫ్ కానీ ఉంటుంది. ఎందుకంటే యు ఆర్ బ్యాలెన్స్ యువర్ ఫుడ్ ఇంటేక్ అండ్ యువర్ ఎనర్జీ బర్న్అవుట్ అనేది యూఆర్ బ్యాలెన్సింగ్. సో దాట్ బ్యాలెన్స్ ఎప్పుడైతే మీకు ఆ బ్యాలెన్స్ ఫ్లక్చుయేట్ అవుతుందో దట్ కాజెస్ ద కాంప్లికేషన్. సో టు మెయింటైన్ దట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఫుడ్ ఇంటేక్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ యాజ్ వెల్ యాజ్ యువర్ ఎనర్జీ బర్న్అవుట్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఇఫ్ యూఆర్ నాట్ డూయింగ్ ఎనర్జీ బర్న్అవుట్ యూఆర్ నాట్ అలౌడ్ టు టేక్ ఫుడ్. ఎంతవరకు అవసరం ఉందో అంతనే తినండి. నేను ఎనర్జీ బర్న్అవుట్ చేయాలి, నేను ఎక్కువ తింటా అంటే దెన్ ఇట్స్ నో యూజ్, బికాస్ యువర్ బాడీ ఈజ్ నాట్ ఏ డంప్ యార్డ్.
యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్. మనం జనరల్గా 3 మీల్స్ తీసుకుంటూ ఉంటాం. మన హెల్తీ లైఫ్ స్టైల్ కోసం ఎన్ని మీల్స్ తీసుకుంటే బెటర్ అంటారు ఒక డేకి? జనరల్గా మన యాజ్ పర్ అవర్ ఓల్డ్ దిస్ థింగ్ ట్రెడిషన్ 3 meals per day ఈజ్ వెరీ మచ్ అడ్వైస్డ్. కరెక్టే. కాకపోతే ఏంటిది అంటే దాట్ డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్, అగైన్ లైఫ్ స్టైల్ పర్సన్ టు పర్సన్. ఇప్పుడు నేను అడ్వైస్ చేసేది ఏంటి అంటే చాలామంది నా పేషెంట్స్కి నేను అడ్వైస్ చేసి హూ కమ్ విత్ ఆల్ దిస్ అసిడిటీ ప్రాబ్లమ్, వాళ్ళకి ఏం అడ్వైస్ చేస్తా అంటే ఇఫ్ యు ఆర్ హంగ్రీ, మీకు ఎంత ఆకలి ఉన్నా కానీ నెవర్ ఈట్ స్టమక్ ఫుల్. ఓకే. ఈట్ ఓన్లీ 60% ఆఫ్ యువర్ హంగర్. మీ 60% ఆఫ్ హంగర్ తీరేంత వరకే తినండి. మిగతా 40% కీప్ యువర్ సెల్ఫ్ హంగ్రీ. ఓకే. ఓకే. అండ్ ఫర్ ఎవ్రీ మీల్ గివ్ ఎ గ్యాప్ ఆఫ్ 5.5 to 6 hours కంపల్సరీ. దానివల్ల ఏమవుతుంది అంటే యు ఆర్ స్టేయింగ్ హంగ్రీ, యు ఆర్ గివింగ్ యువర్ బాడీ, మీ బాడీ ఎంత అడుగుతుందో దానికంటే కొంచెం తక్కువనే ఇస్తున్నావు. సో దానివల్ల ఏమవుతుందంటే యు ఆర్ మెయింటైనింగ్ యువర్ డైజెషన్ అండ్ ఏదైతే ఎనర్జీ ఒకవేళ అవసరం ఉంది దట్ ఈస్ టేకింగ్ ఫ్రమ్ యువర్ ఫ్యాట్. మీ ఫ్యాట్ నుంచి బాడీ యూటిలైజ్ చేసుకుంటుంది ఎనర్జీ మెటబాలిజం. సో దానివల్ల మీకు కొంత వెయిట్ తగ్గుతారు అండ్ యు ఆర్ గివింగ్ ఇట్ ఇనఫ్ టైమ్. అంటే యాజ్ ఇన్ రికార్డ్స్ ఇఫ్ యూ సీ స్టార్వేషన్ ఈజ్ ఆల్వేస్ హెల్ప్ఫుల్ అనే ప్రూవ్ అయింది, కానీ స్టార్వేషన్ వల్ల ఎటువంటి ఏమంటారు కాంప్లికేషన్స్ ఉన్నాయని ఎక్కడ లేదు. బికాజ్ ఈవెన్ ద డేటా సేస్ దట్ స్టార్వేషన్ హెల్ప్స్ యూ ఇన్ ఇంప్రూవింగ్ యువర్ బాడీ యాక్టివిటీ అనే ఉంది. స్టార్వేషన్ నాట్ యాజ్ ఇన్ ఫర్ డేస్, ఫర్ ఫ్యూ అవర్స్. సో దానివల్ల ఏమవుతుంది అంటే బాడీ మెటబాలిజం పెరుగుతుంది, మీకు మీ బాడీ రిక్వైర్మెంట్ ఎంత, మీ ఎనర్జీ ఎంత వస్తుంది, మీరెంత యాక్టివిటీ చేసినా దానివల్ల మీ ఫుడ్ మీద రెగ్యులేషన్ వస్తుంది. సో జనరల్గా 3 meals అంటాము, బట్ కొంతమందికి ఏముంటుంది అంటే కొంతమంది ఫుడీస్, కొంతమందికి తినాలి 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 అని ఉంటారు. దే సే లైక్ నౌ డేస్ పీపుల్ నాకు ఫుడ్ కనిపిస్తే నేను ఆగలేను, నాకు ఎవ్రీ 2 hours ఆకలేస్తుంది, ఎవ్రీ 2 hours ఆకలేస్తుంది. సో వాళ్ళకి ఏం అడ్వైస్ చేస్తాను అంటే ఇఫ్ యూ వాంట్ టు ఈట్ దట్, బికాజ్ దట్ ఆల్సో ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ యువర్ లైఫ్. సో మీకు తినాలి అనిపిస్తే తినండి, కాకపోతే కట్ షార్ట్. ఎ మీల్ యు ఆర్ టేకింగ్ ఇన్, ఇప్పుడు 3 meals ఏదైతే తింటున్నారో దాన్ని సేమ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ని కట్ ఇట్ ఇంటూ హాఫ్ అండ్ ఈట్ ఫర్ ఎవ్రీ 3 hours సేమ్ క్వాంటిటీ. మీరు అది ఇప్పుడు ఒక 60% తినమన్నాను, దానివల్ల ఒక 30% తినండి, ఒక 3 hours గ్యాప్ ఇచ్చి ఆ 30% తినండి, దెన్ గ్యాప్ ఇచ్చి మీరైతే లంచ్ అనుకుంటున్నారో అదొక 30% తినండి. సో దానివల్ల ఏమవుతుంది అంటే యూఆర్ నాట్ ఓవర్లోడింగ్ ఆర్ ఓవర్ డంపింగ్ ఇన్ టు యువర్ స్టమక్ అండ్ యూఆర్ గివింగ్ ఇనఫ్ టైమ్ ఫర్ యువర్ స్టమక్ టు గో త్రూ ద డైజెషన్ ప్రాసెస్. సో దాట్ హెల్ప్స్ అగైన్ in training your digestive system. So అది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది. కొంతమందికి దే గెట్ టు నో నాకు ఇట్లుంది ప్రాబ్లం ఉంది, కొంత చేంజెస్ వల్ల నాకు తెలుస్తుంది అని కొంతమంది అంటారు. కొంతమందికి ప్రాబ్లీ a doctor might help them in knowing them ఇట్లా చేస్తే మీకు లైఫ్ స్టైల్ ఉంది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే కొంత డాక్టర్ చెప్తే there is a little bit effective is what they feel. So ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి చెప్పాలంటే అసలు ఏంటి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, అది మన లైఫ్ స్టైల్కి ఎలా యూజ్ అవుతుంది? సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఈ కాలంలో వెయిట్ రిడక్షన్కి కొంత హెల్ప్ అవుతుంది. వెయిట్ రిడక్షన్కి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ప్లేస్ ఎ రోల్. సో దానివల్ల ఏమవుతుంది అంటే పీపుల్ హు ఆర్ టేకింగ్ ఎ లాట్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్, వాళ్ళని మనం సైకలాజికల్గా కొంత ఇప్పుడు ఒకటేసారి ఫుడ్ బంద్ చేయి నాకు ఇది తినకు అంటే వాళ్ళు కొంత సైకలాజికల్గా దాంట్లో పోతారు. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం వల్ల ఏంటంటే మార్నింగ్ ఒక కైండ్ ఆఫ్ డైట్ ఇస్తాము, దెన్ we ask them to fast for a period of time, then they can have a normal time. So దానివల్ల ఏమవుతుంది అంటే you are not dumping into your stomach and you are giving a selected amount of food for him so that మీకు ఏదైతే ఫాస్టింగ్ టైంలో ఉందో ఆ ఎనర్జీ యూటిలైజేషన్ అనేది ఫ్యాట్స్ నుంచి వస్తుంది. అండ్ పోస్ట్ వెన్ యూ ఆర్ ఈటింగ్ వీఆర్ గివింగ్ యూ మోర్ ఆఫ్ ఎ న్యూట్రిషియస్ ఫుడ్, లిటిల్ అమౌంట్ ఆఫ్ కార్బ్స్ అండ్ లెస్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్ అండ్ మోర్ ఆఫ్ ప్రోటీన్. సో దానివల్ల మీకు ఏదైతే ఫ్యాట్ రీప్లేస్మెంట్ అవుతుందో అది తగ్గుతుంది. సో దానివల్ల బాడీ యూటిలైజేషన్కి కావాల్సిన ఎనర్జీ అనేది ఫ్యాట్స్ నుంచి వెళ్తుంది. సో దానివల్ల ఫ్యాట్ యూటిలైజేషన్ వెళ్ళింది అంటే కొంత మీకు ఇట్ హెల్ప్స్ ఇన్ వెయిట్ లాస్. సో that again plays a major role that you have to make it a lifestyle. మీకు ఒక 2 months చేసి బంద్ చేసి మళ్ళీ నేను నా దానికి పోతా అంటే ఇట్ డజంట్ ప్లే ఎనీ రోల్. వెయిట్ తగ్గిన తర్వాత యూ హ్యావ్ టు చేంజ్ ఇట్ అగైన్. మీ బాడీని తగ్గట్టు మీరు ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటేనే మీరు ఆ స్టేబుల్ వెయిట్లో ఉంటారు. నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసి దెన్ 3 monthsలో ఒక 5 kgs or 10 kgs దిగిన తర్వాత దెన్ యూ ఫీల్ లైక్ వెరీ గుడ్, దెన్ యూ గెట్ బ్యాక్ టు యువర్ నార్మల్ ఫుడ్ హ్యాబిట్స్, ఇట్ ఈస్ యూజ్లెస్. ఓకే.
సో ఇప్పుడు బాగా కొంతమంది చాలా ఓవర్ వెయిట్ అయిపోయి ఉంటారు. వాళ్ళు కనీసం ఎక్సర్సైజ్ చేయలేరు, అలానే ఫుడ్ కూడా కట్అవుట్ చేయలేరు. అలాంటి వాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలి ఇమీడియట్గా అంటే ఎలాంటి ప్రొసీజర్కి వెళ్ళాల్సి ఉంటుంది? ఒకవేళ అలా వెళ్తే కనుక ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి వాళ్ళకి? సో జనరల్గా ఒబేస్ పేషెంట్స్కి ఈ కాలంలో దే ఆర్ లాడ్ ఆఫ్ టెక్నిక్స్ ఆర్ సర్జికల్ టెక్నిక్స్ ఆర్ నాన్ ఇన్వేజివ్ టెక్నిక్స్ ఉన్నాయి, చాలా వేరీడ్గా ఉన్నాయి. కాకపోతే యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఏంటి అంటే ఇనిషియల్గా వీ అడ్వైజ్ టు గో ఫర్ ఎక్సర్సైజ్ ఆర్ నాన్ సర్జికల్ ఆర్ నాన్ ఇన్వేజివ్ థింగ్స్ లైక్ ఎక్సర్సైజ్ చేయండి, వర్కౌట్ చేయండి, ఏమన్నా మీ ఫిజికల్ యాక్టివిటీ చేయండి, ఫుడ్ కంట్రోల్ చేసుకోండి, దానివల్ల ఏమైనా చేంజెస్ ఉన్నాయని ఫస్ట్ ఇనిషియల్గా ట్రై చేస్తాము. సో అది రెస్పాండ్ కాలేదు అంటే దెన్ వి ఆస్ దెమ్ టు గో ఫర్ మెడికేషన్ బేస్డ్ కొంత గ్లూకోజ్ అవైలబిలిటీ తగ్గించే మెడికేషన్స్, ఒజెంపిక్ అని, సెమీగ్లూటైడ్ అని చాలా మెడికేషన్స్ ఉన్నాయి. సో అవి ట్రై చేయండి అని చెప్తాము. కాకపోతే మోస్ట్ హైలీ రిజల్ట్స్ ఉన్న థింగ్ ఈజ్ బేరియాట్రిక్ సర్జరీ. సో బేరియాట్రిక్లో యూ హ్యావ్ నాన్ ఇన్వేజివ్ అండ్ ఇన్వేజివ్. నాన్ ఇన్వేజివ్ వచ్చేసరికి మీకు ఎండోస్కోపిక్ బెలూన్ ఉంటుంది, ఎండోస్కోపిక్ గ్యాస్ట్రిక్ బెలూన్ అని ఉంటుంది, లేదా ఎండోస్కోపిక్ గ్యాస్ట్రిక్ బ్యాండింగ్ అని ఉంటుంది. there are different things. కాకపోతే not many people are comfortable with that endoscopic gastric banding or all these things because they have lot of acidity issues and this thing. సో అవి కాకుండా ఏమంటారు సర్జికల్ టెక్నిక్స్ వచ్చేసరికి మినీ గ్యాస్ట్రిక్ బైపాస్ అని ఉంటుంది, ఆర్ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అని ఉంటుంది, బిలియో ప్యాంక్రియాటిక్ డివర్షన్ అని ఉంటాయి. సో దీనివల్ల ఏమంటే వీ రిమూవ్ 70% ఆఫ్ యువర్ స్టమక్ సో దట్ యువర్ ఏమంటారు మీ ఫుడ్ ఇంటేక్ ఏదైతే ఉంటుందో ఇట్ డ్రాస్టికల్లీ కమ్స్ డౌన్. సో దానివల్ల ఏమవుతుంది అంటే మీ ఫుడ్ ఇంటేక్ తగ్గిపోయినప్పుడు యువర్ ఫ్యాట్స్ ఆర్ యూటిలైజ్ ఫర్ యువర్ బాడీ నీడ్స్. సో దానివల్ల యూ సడన్గా యూ విల్ హ్యావ్ ఎ డ్రాస్టిక్ చేంజ్ ఆఫ్ యువర్ వెయిట్ విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 2 or 3 months. సో దాంట్లో జీరో ఫిజికల్ యాక్టివిటీ కాబట్టి పీపుల్ ఆర్ టెండింగ్ మోర్ టువర్డ్స్ దాట్ థింగ్. కాకపోతే ఎనీ పాయింట్ ఆఫ్ డే సర్జరీ ఈజ్ ద లాస్ట్ ఆప్షన్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్, వెదర్ ఇట్ ఈస్ ఎనీథింగ్. ఫస్ట్ అంతా నాన్ సర్జికల్గా చూసిన తర్వాతనే as per doctor this thing surgery is the last option. So because every surgery has its own complications and patient has to be in a state to accept that complications and go ahead. How severe are the complications, that's again a different criteria, but there will be complications, will be or will not be complications, but that has to be accepted. So surgery అనేది లాస్ట్ ఆప్షన్. బట్ ఈ కాలంలో దెర్ ఆర్ వెరీ గుడ్ టెక్నిక్స్ ఇన్ సర్జరీ, దెర్ ఆర్ వెరీ గుడ్ ఎక్విప్మెంట్. సో నాట్ మెనీ కాంప్లికేషన్స్ ఆర్ బీయింగ్ రిపోర్టెడ్. బట్ యూ నెవర్ నో అగైన్ ఎవరికి వస్తుంది అనేది నాట్ ఏ డాక్టర్ కూడా చెప్పలేడు ఎవరికి వస్తుంది కాంప్లికేషన్, ఎట్లాంటి కాంప్లికేషన్ వస్తుంది అనేది ఏ డాక్టర్ కూడా చెప్పలేడు. సో బిఫోర్ సర్జరీకి వెళ్ళే ముందు పేషెంట్లో ఎలాంటి పారామీటర్స్ చెక్ చేస్తారు వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ సర్జరీ అని చెప్పి? సో జనరల్గా ఎనీ బేరియాట్రిక్ సర్జరీకి వెళ్ళేటప్పుడు వీ డూ ఎ లాట్ ఆఫ్ బ్లడ్ టెస్ట్. బాడీలో ఆల్ హార్మోనల్ లెవెల్స్ అన్నీ చెక్ చేసుకుంటాం, స్టార్టింగ్ ఫ్రమ్ థైరాయిడ్ నుంచి అడ్రినలిన్ గ్లాండ్స్ అన్ని ఆల్ హార్మోన్స్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి చెక్ థరోలీ. ఈచ్ ఆర్గాన్ ఎలా వర్క్ చేస్తుంది, సేట్ లివర్ ఎలా వర్క్ చేస్తుంది, సేట్ ప్యాంక్రియాస్ ఎలా వర్క్ చేస్తున్నాయి, కిడ్నీస్ ఎలా వర్క్ చేస్తున్నాయి, అన్ని పారామీటర్స్ చెక్ చేసుకొని దెన్ వీ గో హెడ్ ఫర్ సర్జరీ బికాస్ ఎనీ కాంప్లికేషన్ ఇన్ దాట్ వుడ్ ఎండ్ అప్ ఇన్ హిస్ లైఫ్. సో అన్నీ క్లియర్ చేసుకొని అన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయి చేయించుకొని దెన్ వీ గో హెడ్ ఫర్ సర్జరీ. ఓకే. సో రీసెంట్ టైమ్స్లో ఐబీసీ అనేది ఎక్కువగా చూస్తున్నాం, కామన్ అయిపోయింది ఈ డేస్లో. అసలు ఏంటి ఐబీసీ అంటే? సో ఈ కాలంలో ఐబిఎస్ ఈజ్ లైక్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం మేము. సో దీస్ ఆర్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ లైఫ్ స్టైల్ కండిషన్ ఈజ్ వాట్ బీ సే బికాజ్ అంటే సి లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ లాట్ ఆఫ్ ఏమంటారు ఎలిమెంట్స్ హ్యావ్ బీన్ యాడెడ్ ఫర్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఫుడ్, క్యాన్ ఫుడ్స్లో దీంట్లో చాలా సబ్స్టెన్సెస్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తున్నారు. అండ్ ఈ కాలంలో ఎట్లయిపోయింది అంటే పీపుల్ ఆర్ ఆల్సో వెరీ మచ్ సెన్సిటివ్ టు గ్లూటెన్ విచ్ వీ డిడ్ంట్ సీ ఇన్ అవర్ ఎల్డర్లీ పీపుల్. ఈ కాలంలో చాలా మందికి వచ్చేసింది. సో దానివల్ల ఏమవుతుందంటే గట్ హ్యాస్ బికమ్ సెన్సిటివ్ టు సర్టెన్ substances or certain food habits or certain food gut అనేది సెన్సిటివ్ అయిపోయింది. సో ఇట్స్ నాట్ గివింగ్ ఇనఫ్ టైమ్
or it's not able to digest certain amount of certain particles or certain food things. So దానివల్ల ఏమవుతుంది అంటే when you are frequently loading గట్ అనేది ఇరిటేట్ అవుతుంది. సో గట్ ఇరిటేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే దేర్ విల్ బి సర్టెన్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద గట్. సో దానివల్ల కొంతసార్లు మీకు డైజెషన్ కాదు, కొన్నిసార్లు కాన్స్టిపేషన్ అవుతుంది, ఆర్ సమ్టైమ్స్ మీకు తిన్న వెంబటే యూ ఫీల్ లైక్ గోయింగ్ ఫర్ ఎమోషన్. తిన్న ఇమీడియట్గా సమ్ పీపుల్ సే దట్ నాకు తిన్న వెంబటే మోషన్ అవుతుంది సార్, నాకు ఏం చేయాలో అర్థం అవుతలేదు. ఆర్ దెన్ యూ విల్ హ్యావ్ కంటిన్యూస్ డైరియా ఉంటుంది, ఫ్రీక్వెంట్ డైరియా ఉంటుంది. యూ విల్ బీ గుడ్ ఫర్ 10 days, యూ విల్ బీ నార్మల్ ఫర్ 20 days, దెన్ అగైన్ యూ విల్ హ్యావ్ డైరియా. ఏదన్నా తినంగానే మీకు డైరియా స్టార్ట్ అవుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ఐ ఫీల్ లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్. దానికి ఏంటి అంటే యూ హ్యావ్ టు మేక్ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటే దానికి తగ్గట్టుగా అది కూడా చేంజ్ అవుతుంది. సో వెన్ యూ కీప్ ఆన్ ఇరిటేటింగ్ ఇట్, అది కూడా ఒక పాయింట్లో ఇట్ స్టార్ట్స్ గివింగ్ ఇట్ బ్యాక్. సో దాన్ని ఐబిఎస్ అంటాం మనం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు. చూసారు కదా, ఈరోజు డాక్టర్ గారు చెప్పినట్టు మనం ఇలాంటి హెల్దీ లైఫ్ స్టైల్లో మనం ఇలాంటి అలవాట్లని కనుక ఇంబైబ్ చేసుకుంటే మనం కూడా హెల్దీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయొచ్చు. సో మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్.